నిషేధం ప్రకటిస్తూ ఉన్నారు. అది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పుడు రెప్యూటెడ్ సంస్థలైన TV9 NTVని కూడా టెలికాస్ట్ చేయకూడదు అని నిషేధం పెట్టడం ఏంటో. ఇప్పుడు నిజంగా ఒకే పార్టీకి కొమ్ము కాసే ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని నిజంగా అనుకోవచ్చు. ఇది TV9 NTV లాంటి మీడియా సంస్థలు కూడా వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. మరి వాళ్ళని కూడా ఈ రకంగా చేశారంటే ఇంకా వాళ్ళకి భజన కొట్టే వాళ్ళకి ఛాన్సెస్ ఏమో అని అటా అని అనుకోవడమేనా? ఇక్కడ చిన్న తేడా ఉందండి. ప్రతిపక్ష పాత్రలో అక్కడ అపోజిషన్లో ఎమ్మెల్యే ఉన్నారు, శాసనసభ్యురాలు ఉన్నారు. ఇక్కడ మేము శాసనసభ్యులు కాకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర అనేది పోషిస్తాం, అది చెప్తాం. ఇవాళ ఇంకొకటి ఫైనల్గా ఒక మాట, ఎలక్షన్స్లో పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అహర్నిశలు కృషి చేసి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా, మరి ఆయన ఎంతో బిజీ డాక్టర్ అయినప్పటికీ కూడా మరి వారు కూడా ఎంపీగా కంటెస్ట్ చేసి ప్రజలకు సేవ చేయాలి అని మరి ఆయన కూడా చాలా ఆలోచన చేశారు. మరి అదేవిధంగా రౌతు సూర్యప్రకాష్ రావు గారు, శివరాం సుబ్రహ్మణ్యం గారు, అందరూ, అదేవిధంగా నాయకులు అందరూ కూడా పనిచేసాం, కష్టపడి పనిచేసాం. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజాహితం కోసం, ప్రజలకి ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకునే కార్యక్రమం ప్రతిపక్షంలో కూడా వేలెత్తి చూపించే కార్యక్రమం చేయాలి. ఎందుచేతనంటే ఎక్కడైతే వాళ్ళు చేయలేకపోతున్నారో దాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేయాలి. సో అవి కూడా రాజమండ్రి నుంచి ఖచ్చితంగా మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాము. ప్రభుత్వం ప్రజాహితం కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను అన్ని సామాజిక వర్గాలకు కూడా, ఇందాడ బీసీ సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకు కూడా స్థలాలు కేటాయించాలి, వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశాం. దాంట్లో భాగంగా కాపులకు కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కేటాయించాలనే భావనతో అక్కడ ఆవులో కూడా ఒక 1800 గజాలు చూసాం. కాకపోతే అక్కడ రూరల్ ప్రాంతానికి రావడం వలన అది శాంక్షన్ కాపీ కొంత లేట్ అయింది. భవిష్యత్తులో కూడా కాపులకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రాజమండ్రికి ఏర్పాటు చేయాలి. అన్ని సామాజిక వర్గాలకి కూడా ఒక సిటీ లెవెల్ కమ్యూనిటీ హాల్స్, మేము స్థలం కేటాయించింది గతంలో లాగా 50 గజాలు 100 గజాలు కాదు, 700 గజాలు 750 గజాలు అంత పెద్ద పెద్ద స్థలాలు కేటాయించాం. ఇవన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన బాధ్యత వారిపైన. అదే రకంగా ముస్లిమ్స్ కూడా షాదీఖానా కూడా అక్కడ పాత కమేలా దగ్గర కూడా కేటాయించాం. అదేనండి, ఇప్పుడు పెత్తందారులు, పేదలు మరి ఇవాళ మరి ప్రజలు ఏ రకంగా తీసుకున్నారో నాకు అర్థం కాల. ఇవాళకి కూడా నాకు అంతు చెక్కడంలే. జగన్ అన్న గారు ఒక ఆశయంతో పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆశ చూపించి పనిచేశారు. మరి ఈ ఆశని ఏ రకంగా అడియాసలు చేయకుండా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఒకసారి నేను చూపిస్తాను ఫోన్. ఇలాగే అతను మాట్లాడిన విధానం కూడా పడిపోయిందా మా తెలీదు, చెయ్యి వేస్తే పడిపోయినట్టుంది. అంటే నాణ్యత లేని కట్టడం అనుకుంటా. మాట్లాడే మాటల్లో ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ పక్కన ఉన్న అతను కూడా చెప్తా ఉన్నాడు. పగిలిందా? అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు. చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు. అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు. ఇంకా ప్రజల్లో పలచనవుతారు. ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసు. ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా. అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు. ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉండి నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారనేది మా తాలూకా ఆలోచన. రెండోది రైతుల యొక్క అమరావతి రైతుల గురించి అని ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు. అమరావతి రైతులు నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం. కానీ నిజమైన రైతులు లేరే అక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూకలు వచ్చి వాళ్ళు వెళ్తూ వెళ్తూ మాపైన దాడి చేయడం మొదలుపెట్టారు. మేము నిజమైన రైతులు లేరు, రైతు ముసుగులో ఈ హాలీగాన్స్ ఉన్నారు, దొంగ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అందులో రౌడీ షీటర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం. వాళ్ళు మాపైన దాడి చేయడం, రాళ్ళు వేసరడము లేకపోతే రంగు నీళ్ళు మురికి నీళ్ళు వేసరడము ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్తో. దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం. మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆపేశారని అడుగుతున్నాం. అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు. మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆపేశారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఒకవేళ నిజమైన రైతులు ఉంటే చేసి ఉండేవారు కదా. మరి ఈ రకమైన మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రజావేదిక గురించి నేను క్లారిటీ ఇచ్చా, రైతుల గురించి నేను క్లారిటీ ఇచ్చా. మరి ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి. ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి చెప్తా ఉన్నారు. నిన్న వ్యక్తులు చెప్తా ఉన్నది, రండి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, మోరంపూడి ఫ్లైఓవరు మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అయ్యింది అని చెప్తా ఉన్న సందర్భాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ శాంక్షన్ అనేది ఒకేసారి ఇస్తారు, 2 సార్లు ఇవ్వరు. శాంక్షన్ కాపీ 2 సార్లు ఇచ్చారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చింది క్యాన్సిల్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది, వివిధ కారణాల వలన హోల్డ్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది. 29/3/2022లో ఇవాళ ఇక్కడ ఇచ్చిన కాపీ ఏంటంటే మోరంపూడి ఫ్లైఓవర్తో పాటు ఉండరాజువరము, జొన్నాడ, కైకవరము, అదేవిధంగా ఇంకొక ఫ్లైఓవర్, ఇన్ని ఫ్లైఓవర్లు కలిపి తేతలి, ఈ ఫ్లైఓవర్లు కలిపి ఇది ఇచ్చిన కాపీ. ఇది రెండోసారి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మీరు క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మురళీమోహన్ గారు చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లే. కాకపోతే వాస్తవాలు అనేది పక్కకు పెట్టి మనం ఏదో చేద్దామని అనుకుంటే కాగితాలు ఉంటాయి, శాంక్షన్ కాపీస్ ఉంటాయి. రెండోసారి శాంక్షన్ కాపీ ఎందుకు ఇస్తారు? అదేవిధంగా
ఇంకా చాలా బృహత్తరమైన కార్యక్రమము. మరి ఈయన ఏంటో నాకు తెలియదు, కానీ ఈయన రోలు ఎంపీ గారి పైన ఉంటుంది. ఎంపీ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పైన ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన విధంగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ గురించి కానీ, రాజమండ్రికి ఏదైతే 5 ఫ్లైఓవర్లకి సంబంధించి ఆ కాపీస్ కూడా 345 కోట్ల రూపాయలతో ఆల్రెడీ బోర్డు దగ్గర ఉంది. ఈ కాపీ వేమగిరి, లాలా చెరువు, ఇక్కడ పిడింగోయి దగ్గర జంక్షన్, బొమ్మూరు జంక్షన్కి సంబంధించి 4 ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు. ఇది కూడా కాపీ ఎప్పుడుదంటే మే 17, 2023 బోర్డు దగ్గర ఉంది. మరి ఎంపీ గారి పైన కూడా, పురంధరేశ్వరి గారి పైన కూడా బాధ్యత ఉంది. సో ఖచ్చితంగా రాజమండ్రికి రావాల్సినవి ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ వేమగిరి దగ్గర ఏదైతే శాంక్షన్ అయ్యిందో ఆ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఉండడం వల్ల అక్కడ ఎన్ఓసి రాకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. లేకపోతే ఇది కూడా శంకుస్థాపన వేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉండేది, టెండర్ కాల్ఫర్ అయ్యి ఉండేది. సో అది క్లియరెన్స్ చేసుకొని అది కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. రాజమండ్రి సిటీ ప్రజలకు కానీ, గ్రామీణ ప్రజలకు కానీ, లేదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేషనల్ హైవేకి. ఇది కాకుండా మూడోది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి. ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా కాపీ ఉంది. మరి వీరిపైన చాలా బాధ్యత ఉంది. నేను సాధించిన దాంట్లో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా ఈ ఫ్లైఓవర్స్ కాకోకుండా, మరి అప్పుడు ఎస్ఆర్ఓ వాల్యూకిను మనకి మార్కెట్ వాల్యూకి మ్యాచ్ కాకపోవడం వలన అది సాధించలేకపోయాం. శాంక్షన్ అయి ఉంది. ఇది నేను బడ్జెట్ అలొకేట్ కాలేదు కానీ శాంక్షన్ అయి ఉంది. సో దానిపైన కూడా మరి ఎంపీ గారి పైన బాధ్యత ఉంది. 4 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఒక బైపాస్ రోడ్డుకి సంబంధించి ఇవన్నీ కూడా రాజమండ్రికి సాధించాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా మరి నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా కొట్లాడాననేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి. ఎందుకంటే మరి గమనించే ఉంటారు, కానీ ఓట్లు సాధించే దాంట్లో మరి చేయలేకపోయిననే మరి బాధ నాకు అనిపిస్తూ ఉంది.